దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సమైక్యంగా పనిచేయడం మాని కొన్ని రాష్ట్రాల్లో స్నేహపూర్వక పోటీ, మరికొన్ని రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయడం మూలంగా దాదాపు 50 సీట్లు సునాయాసంగా బీజేపీకి అప్పగించేశాయి. అధికారంలోకి రావాల్సిన ఈ రాజకీయ పార్టీలు స్నేహపూర్వక పోటీ మూలంగా నష్టాన్ని చవిచూశాయి. అయినా వీరికి ఏమాత్రం బుద్ధొచ్చినట్లేదు. బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇదే పార్టీలు వేరువేరుగా పోటీ చేసి అటు మమతా బెనర్జీ విజయానికి దూరం చేశాయి. అలాగని ఈ పార్టీలు సాధించిన విజయం కూడా ఏమీ లేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 46% ఓట్లు సాధిస్తే మమతా బెనర్జీ 41% ఓట్లు సాధించుకోగలిగింది. కేవలం ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య 5% ఓట్ల తేడాతోనే అధికారం దూరమైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 81 సీట్లు సాధించిన, బీజేపీ 206 సీట్లు సాధించిన ఓట్ల శాతంలో మాత్రం 5% వ్యత్యాసం ఉంది. ఇదే రాష్ట్రంలో పోటీ చేసిన వామపక్ష పార్టీలకు 5%, కాంగ్రెస్ పార్టీకి 3% ఓట్లు వచ్చాయి. ఈ రెండు రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం లెక్క వేసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి ఉంటే 49 లేదా ఇంకా అంతకంటే ఎక్కువ శాతం వచ్చి ఖచ్చితంగా అధికారం వచ్చి ఉండేది. కేవలం మమతా బెనర్జీ ఇండియా కూటమిలోనే కాకుండా దేశంలో కూడా ఒక పెద్ద పార్టీగా, పార్లమెంట్ లో ప్రత్యక్షంగా పోరాడుతున్న పార్టీగా గుర్తింపు ఉండి కూడా ఈ రోజు ఎన్నికల్లో ఆమె కూడా స్వయంగా పరాజయం చెవిచూడడానికి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ కామ్రేడ్స్ కారణమయ్యారని చెప్పుకోవాలి.